ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనము 6వ వచనము నుండి 9వ వచనం వరకు, 13వ వచనము నుండి 17వ వచనం వరకు, 34వ వచనము నుండి 38వ వచనం వరకు. ఆ కాలములో యేసు మార్గమున పోవుచు ఒక పుట్టు వానిని చూచెను. నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గుడ్డివాని కనుల మీద రాసి, వెళ్ళి సిలోయము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పెను. సిలోయము అనగా పంపబడినవాడు అని అర్థము. ఆ గుడ్డివాడు వెళ్ళి కడుగుకొని చూపును పొంది తిరిగి వచ్చెను. అప్పుడు వారిని ఇరుగు పొరుగు వారును, అంతకు పూర్వము వాడు భిక్షమెత్తుటను చూసిన వారును, కూర్చుండి భిక్షమడుగు కొనువాడు వీడు కాడా అనిరి. కొందరు అవును వీడే అనిరి. మరికొందరు వీడు వాని వలె ఉన్నాడు అనిరి. కాని వాడు మాత్రము అతనిని నేనే అని చెప్పెను. అంతటా వారు చూపును పొందిన ఆ గుడ్డు వానిని పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు మట్టిని కలిపి వాని కనులను తెరిపించిన రోజు విశ్రాంతి దినము. అందుచే పరిసయ్యులు కూడా వానిని, నీకు ఎట్లు చూపు వచ్చినది అని అడిగిరి. ఆయన కలిపిన మట్టిని నా కనుల మీద రాసెను, నేను కడుగుకొంటిని, నాకు చూపు కలిగినది అని వాడు సమాధానము ఇచ్చెను. ఇతడు విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అని కొంతమంది పరిసయ్యులు అనిరి. కాని మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఇట్టి అద్భుత చిహ్నములు ఎట్లు చేయగలడు అనిరి. ఇట్లు వారిలో భేదాభిప్రాయములు కలిగెను. వారు మరలా ఆ గుడ్డివానిని, అతడు నీ కనులు తెరిచినందుకు అతనిని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగిరి. ఆయన ఒక ప్రవక్త అని వాడు సమాధానము ఇచ్చెను అని కనుగొని, నీవు మనుష్య కుమారుని విశ్వసించుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభు, నేను విశ్వసించుటకు ఆయన ఎవరు అని ప్రశ్నించెను. నీవు ఆయనను చూసితివి, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనయే అని యేసు వానితో చెప్పెను. ప్రభు, నేను విశ్వసించుచున్నాను అని వాడు ఆయనను ఆరాధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తోత్రములుగాక.